పర్ఫెక్ట్ మనం లైఫ్‌లో ఒక సెటిల్ అయిన తర్వాత కానీ మనం చాలా 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 కష్టపడి పైకొచ్చాం. సో, అంటే అలా వచ్చిన వాళ్ళకి ఆ రూపాయి విలువ అనేది తెలుస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు అంటారు. సో, మీకిప్పుడు ఆ విలువ తెలిసింది అంటే మీరెంతో కష్టపడి పైకొచ్చారని ఆల్రెడీ చెప్పారు. సో, ఏదైనా ఒక రోజు ఏదైనా ఒక మూమెంట్ ఏమైనా ఉండిందా? నేను ఎందుకు ఇది నాకు అవసరమా ఇది? నాకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోయిన రోజు ఏమైనా ఉండిందా? అవుతుంటాం, డెఫినెట్‌గా అవుతాం. అది కాకపోతే బిజినెస్సే కాదు. ఎంత పెద్ద బిజినెస్ ముఖేష్ అంబానీ తీసుకున్నా కానీ ఏదో ఒక టైంలో ఇంత పెద్ద సామ్రాజ్యం మనకు అవసరమా అనిపిస్తుంది అవును. డెఫినెట్‌గా. అవునవును. సో, మనకు కూడా డెఫినెట్‌గా అంటే ఏదన్నా ఒక పని అనుకున్నప్పుడు ఆ టైం కాలేదనుకోండి, హ్మ్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అవసరమా అనిపిస్తుంది. హ్మ్. కాకపోతే మళ్ళీ అదే రోజు మళ్ళీ రియలైజ్ అయిపోతాం. ఇది మనం కాకపోతే ఇంకెవరు చేస్తాం. ఇప్పుడు మేము పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏమైనా ఉండిందా? అంటే ఇంక ఈ ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉంటుంటాయండి. ఎందుకంటే చాలా బిజినెస్ అంటేనే చాలా డిపార్ట్మెంట్స్‌తో కూడుకున్నవి. ఫైనాన్స్ పరంగా, మాది ఇంకా ఎస్పెషల్లీ కన్జ్యూమర్ ప్రొడక్ట్. హ్మ్. వాళ్ళు మార్నింగ్ తినని దగ్గర నుంచి అరిగే వరకు మాదే రెస్పాన్సిబిలిటీ. అవును. కాబట్టి చాలా సందర్భాలున్నాయి. అంటే హెవీగా మైండ్‌కు తీసుకున్న ఇష్యూస్ అయితే ఏమి లేవండి. ఏదో టైంలో అనిపిస్తుంది, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా దాన్ని ఇచ్చేసుకుంటాం. ఫర్ సపోజ్ రీసెంట్‌గా మేము అవంతి మెడికల్ డయాగ్నోస్టిక్స్ అని ఒక ఇట్స్ ఏషియాస్‌లోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అది. హుహు. అంటే అండర్ వన్ రూఫ్‌లో సో మెనీ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అది. ఓకే. నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ అనుకుంటాం డిసెంబర్‌లో. బట్ అది మేము యాక్చువల్‌గా దసరా 24థ్‌కి లాంచ్ చేయాలనుకున్నాం ఆ ప్రాజెక్ట్‌ని 3 మంత్స్‌లో ఫినిష్ చేసి. కాకపోతే ఇంకా అది నడుస్తుంది వర్క్. హ్మ్. సో, ఒక్కో రోజు అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల మన బడ్జెట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అవును. సో, 15 క్రోర్స్ ప్రాజెక్ట్ అనుకున్నది 20 క్రోర్స్ అయిపోతుంది. హ్మ్. సో, ఆ టైంలో అనుకుంటాం కానీ ప్రాజెక్ట్ కూడా అదే విధంగా అదే క్వాలిటీతో ముందుకు రావాలంటే ఒక్కోసారి టైం తప్పదనుకుంటాము. అవును. సో, చాలా ప్రాజెక్ట్స్ డిలే అవుతుంటాయి. మంది ఇంకా హార్డ్లీ 2 మంత్స్ అయితే డిలే అయిందనుకో మళ్ళీ మనకు మనం సర్ది చెప్పుకుంటాం అనమాట. సో, ఓకే. కాబట్టి ఫ్రస్ట్రేషన్ అవ్వడం గ్యారంటీ అండి. ఎనీ బిజినెస్ మ్యాన్ కెన్ డూ. సో, అండ్ అలానే చాలామంది అంటూ ఉంటాం. మనం ఏదన్నా మనం సాధించాలి అనుకుంటే గనక దేవుడిని నమ్ముకుంటాం. సో, కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం భారం దేవుడి పైన ఏసేస్తారు. కొంతమంది వారి చెప్తారు. అంటే మన ప్రయత్నం మనం చేస్తూ కూడా దేవుడి పైన భారం వేస్తే, మన ప్రయత్నం మనం చేస్తే గనక అది ఆయన చేయగలడు అంటారు. సో, ఎగ్జాక్ట్‌లీ. మీరేం నమ్ముతారు? అంతేనండి. మన ప్రయత్నం చేశాక దేవుడిని ఈ ప్రయత్నం ఇప్పుడు సింపుల్ అండి. ఎగ్జామ్స్‌లో బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసి ఇక నీదే భారం అనుకోవాలి గానీ అసలేం ప్రిపేర్ అవ్వకుండా రాసామంటే కష్టం అన్నమాట. అంతే ఓకే. విధంగా చిన్న చిన్న ఇష్యూస్ కూడా దేవుడిని అడిగామంటే పెద్దయి రేపు అడగడానికి ఆయన దగ్గర పర్మిషన్ ఉండదు కాబట్టి హ్మ్. మేజర్ ఇష్యూసే నేను అడుగుతానండి. హ్మ్. తప్పితే మన ప్రయత్నం మనం చేయాల్సిందే. అప్పుడే మనకి సక్సెస్ కూడా ఇస్తాడు దేవుడు కూడా. మీ ఇష్టదైవం ఎవరండి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. సో, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఎప్పుడు గూడా ఆయన పైన భారం వేస్తారు అంతే. అంతేనండి. అంతే. సో, అలానే మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయాల్లో అంటే మాక్సిమం ఇక మనకి బిజినెస్ మ్యాన్‌కి ఖాళీ సమయం అంటూ ఉండదండి. ఉండదు. ఏదో ఒక టైం అంటే నడుస్తూనే జస్ట్ ఉంటుంది. రిలాక్స్ కోసం. రిలాక్స్ కోసం అంటే సరదాగా ఏదైనా షాపింగ్‌కి వెళ్తుంటామండి. సో, అలానే సార్ మీరు చెప్పారు హెల్పింగ్ హ్యాండ్స్ కొరియర్స్ స్టార్ట్ చేశారు అని. సో, దాని గురించి ఇంకేమైనా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయా? దాన్ని ఇంకేమైనా ఎక్స్‌టెండ్ చేద్దాం అనుకుంటున్నారా? ఉన్నాయండి. అది యాక్చువల్లీ ఇప్పుడు కొంత హైదరాబాద్‌లో కూకట్పల్లి, మియాపూర్, చందనగర్ ఏరియాను ప్రెజెంట్ చేస్తున్నామండి. హ్మ్. దాని తర్వాత సిటీ అంతా విస్తరించి తర్వాత ఏంటంటే అసలు మెయిన్ ఏమంటంటే ఒక డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి ఒక స్కూల్, ఎడ్యుకేషనల్ సొసైటీ లాగా ఒక కాలేజీ వాళ్ళకంటూ అంటే మనం ఇప్పుడు సొసైటీ మొత్తానికి చేయాలన్నా కష్టం. ఒక పర్టిక్యులర్ అవును. టార్గెట్ గ్రూప్‌ని ఏదైతే తీసుకొని అవును. వాళ్ళలో కొంత వర్క్ చేసినా కూడా మనకి అవును. ఒక సాటిస్ఫాక్షన్ ఎంతో కొంత చేసామని ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక కాలేజ్ ఏర్పాటు చేసి వాళ్ళని కొంతమందినన్నా డెవలప్ చేద్దామన్నదే మెయిన్ ఉద్దేశం అండి. వావ్! ఇంకోటి ఏంటంటే వాళ్ళలో కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే మనం హెల్ప్ చేస్తున్నాం అనిపోతే ఇట్స్ ఏ రిహాబిలిటేషన్, ఒక పునరావాస కేంద్రం అనుకొని అంతే. ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంతే. సో వాళ్ళలో కొంత మార్పు తీసుకురావాలి. అంటే ఇది మీకోసం చేస్తున్నాం, మీరు కష్టపడితేనే పైకి వస్తారన్న అవును. థాట్ కూడా వాళ్ళలో కల్పించాకనే మనం ఏదైనా చేస్తూ వాళ్ళకి ఒక కాలేజ్ ఏర్పాటు చేసి వాళ్ళని గ్రో చేద్దామన్నది మెయిన్ థాట్ అండి. సో, అండ్ నెక్స్ట్ మీరు చెప్పినట్టు డెమ్ అండ్ డెఫ్ అంటే వాళ్ళు మనకన్నా చాలా షార్ప్ అండి. షార్ప్ ఉంటారు అండ్ చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అవును. అండ్ ఆలోచన విధానం కూడా చాలా కరెక్ట్ ఉంటుంది. అవును. సో, వాళ్ళు ఏ పని చేస్తున్నారో వాళ్ళలో వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది బాగా ఉంటుంది. అవును. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవును. బాగా ఉంటాయి. కాన్ఫిడెంట్ లెవెల్స్. సో, నిజంగా చాలా గ్రేట్ థింగ్ అండి. అండ్ అలానే మళ్ళీ మీ బిజినెస్ విషయానికొస్తే సో, మీరు ప్రొడక్ట్స్ మీరు మార్కెట్‌లోకి రిలీజ్ చేసిన తర్వాత కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది. అవునండి. సో, మీ చుట్టాలను అవ్వనియండి, మీ ఫ్రెండ్స్‌లో అవ్వనియండి ఖచ్చితంగా ఫోన్ చేసి మీ ప్రొడక్ట్ యూజ్ చేశాను. అవును. మాకు బాగా నచ్చింది. సో, అలా వాళ్ళు చెప్తుంటే వాళ్ళ ఒపీనియన్స్ మీరు చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన పుట్టిన సంతానం కొడుకు ఒక కలెక్టర్ అయితేనో లేకపోతే మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయితేనో ఎలా ఆనందంగా ఉంటుందో అలానే మన నుంచి వచ్చిన ప్రొడక్ట్ మార్కెట్‌లోకి వెళ్ళి కన్జ్యూమర్ చాలా బాగుంది.
అంటే మాకున్న స్పెషాలిటీ ఏంటంటే మా ప్రొడక్ట్ ఏదైనా కూడా క్వాలిటీ 100 సార్లు ఇక్కడ చెక్ చేసుకొని పంపిస్తామండి. కాబట్టి మాకు టుడే 365 డేస్ వెర్మిసెల్ అనేది జస్ట్ 3 years బ్యాక్ లాంచ్ చేసామండి. ఇట్స్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్. ఏపీలోనే వీఆర్ ద సెకండ్ హైయెస్ట్ సెల్లర్ అనమాట. కాబట్టి అంత రేంజ్ వచ్చిందంటేనే అది క్వాలిటీ మెయిన్ థింగ్. కాబట్టి మేము మీటింగ్స్, డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ కానీ కన్జ్యూమర్స్ మీట్ అయినప్పుడు వాళ్ళు చెప్తుంటారండి, మీ క్వాలిటీ చాలా బాగుంటుందండి, ఇదే మెయింటైన్ చేయమని. మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ఇదే మెయింటైన్ చేస్తామంటాము. సో వాళ్ళు చెప్పినప్పుడు చాలా, అంటే మనకి ఆ టైంలో అనిపించకపోయినా తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. సో అదండి. అదేవిధంగా రీసెంట్గా ఇంకొక ప్రాజెక్ట్ ఒకటి అండర్ డెవలప్మెంట్లో ఉందండి. విండ్ పవర్ జనరేటర్ మిల్ అని ఒకటి, అంటే డొమెస్టిక్ మనం ఏదైతే ప్రెసెంట్ ఇన్వర్టర్స్ వాడుతున్నామో, అంటే అది పవర్ ఉన్నప్పుడే రీఛార్జ్ అయ్యి తర్వాత మళ్ళీ మనకు పవర్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడున్న పవర్ సిచ్యుయేషన్లో పవర్ అనేది ఏ టైంకి వస్తుందో ఏ టైంకి పోతుందో తెలియదు. కాబట్టి అది ఒక రీసెంట్ పేటెంట్ టెక్నాలజీ అండి. అది విండ్ అండ్ సోలార్ రెండు బోత్ మిక్సప్లో ఒక జనరేటర్, అంటే ఓన్లీ డొమెస్టిక్ పర్పస్. ఇప్పటి వరకు అది విండ్ మిల్స్ అంటే ఒక బిజినెస్ పర్పస్ లో ఉండేది. డొమెస్టిక్ ప్రతి ఇంటికి ఎంత అయితే ఒక 500 నుంచి 600 వాట్స్ ఎంత అవసరం అవుతుందో అంత జనరేట్ చేస్తూ వాళ్ళకి ఇంటి మొత్తానికి ఒక 5 ఫ్యాన్స్, 5 స్విచ్, అది లైట్స్ దగ్గర ఒక టీవీ కనెక్షన్ వరకు, ఒక మొబైల్ రీఛార్జర్ వరకు ఇది మొత్తం ఇస్తూ వాళ్ళకి ఒక అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉందండి. ఒక 1-2 monthsలో మా ఎనదర్ కంపెనీ ఎంఎస్ఆర్ ఇండియా లిమిటెడ్ నుంచి అది బయటకు వస్తుందండి ఆ ప్రోడక్ట్. నిజంగా ఇప్పుడున్న టైంని బట్టి, ఇప్పుడున్న దీన్ని బట్టి పవర్ అనేది చాలా, ఎంత మన పవర్ సేవ్ చేసుకుంటే అంత మంచిది అనుకుంటున్నాం. ఎందుకంటే అది చాలా తక్కువైపోతుంది. ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు ఉండట్లేదు తెలీదు. మెయిన్గా చెప్పాలంటే అది రైతులకి చాలా చాలా ప్రాబ్లమ్ ఇస్తుంది. సో ఈవెన్ వాళ్ళ అగ్రికల్చర్ పరంగా అవనియండి, వాళ్ళ ఇంట్లో పరంగా అవనియండి, చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. సో మీరు ఈ ప్రాజెక్ట్ నడిపిస్తున్నందుకు మీరు తీసుకురావాలని అనుకుంటున్నారు. సో నిజంగా మేము మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాం, ఖచ్చితంగా అది ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా బయటికి రావాలని. అండ్ ఆల్ ది బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఆ ప్రాజెక్ట్ అనేది మాత్రం మాకు చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎంత తొందరగా దాన్ని బయటకు తీసుకొని మాకు అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అండ్ అలానే చివరిగా మీ కంపెనీస్ కానీ మీకు కానీ ఏమైనా రివార్డ్స్ ఏమైనా వచ్చాయా? అవార్డ్స్ అంటే మాకు బెస్ట్ క్వాలిటీ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు ఒక బిఫోర్ లాస్ట్ ఇయర్ వెర్మిసెల్లి గురించి వచ్చిందండి. ప్యాకేజింగ్ కి ఎస్పెషల్లీ క్వాలిటీ గురించి కూడా. సో అంటే మేము ఎక్కువ అవార్డ్స్ గురించి ఇవ్వము, ఇంకా నార్మల్ యూసేజ్ వర్డ్ లాంటి అవార్డ్స్ కోసం కాక రివార్డ్స్ కోసం పనిచేస్తుంటాం అన్నట్టు. అవార్డ్స్ కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపలేదండి. మన పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా అవే వస్తూ ఉంటాయి, అంతే. ఓకే సార్. సో మరి మల్లారెడ్డి గారు, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మీరు సీక్రెట్ చెప్పారు, సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పారు. సో అది కూడా ఒక చక్కని మెసేజ్ మా వ్యూవర్స్కి వెళ్ళింది, ఇచ్చినట్టుగానే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలానే చివరిగా మా ఆడియన్స్కి ఒక మంచి మెసేజ్ అండ్ మీ ఆటోగ్రాఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీ మాటలు మాకు ఎంతో ఇన్స్పైర్ చేసే విధంగా అనిపించింది. అండ్ మీరు ఎలా కష్టపడి పైకి వచ్చారు ఏంటి అనేది, ఆ సక్సెస్ సీక్రెట్ కూడా మా ప్రేక్షకులకి ఎంతో చక్కగా చెప్పారు. చివరిగా మా ప్రేక్షకులు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళకి చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, కాకపోతే ఎవరైనా టైం వేస్ట్ అనేది కాకుండా ఎవరి పనులు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు మన అలా మొదలైందిలో బిజినెస్ మ్యాన్ మల్లారెడ్డి గారు చెప్పిన సక్సెస్ సీక్రెట్స్. సో నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండ్ ఓవర్ టు పావని.